ప్రతి అంశాన్ని కూడా సీక్వెన్స్లో వస్తాను. ఈ సీక్వెన్స్లో వచ్చేటటువంటి అంశాన్ని మీరు దాన్ని ఒక క్రమంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం కానప్పుడు మొదటి నుంచి మళ్ళీ ఒకసారి దాన్ని చూడాలి, వినాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కాన్సెప్ట్కి సంబంధించింది. ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ యొక్క నిర్మాణం, దాని పని విధానానికి సంబంధించిన అంశమే ఇప్పుడు మనం చెప్పేటటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్య గల సంబంధాలు. అయితే ఫస్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, భారత రాజకీయ వ్యవస్థ ఎలా నిర్మాణం చేయబడిందో నేను ముందే చెప్పాను. ఎలా నిర్మాణం చేయబడింది? ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల కలయికగా. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి? అధికారాల కేంద్రీకరణ. సమాఖ్య అంటే ఏంటిది? అధికారాల పంపిణీ. ఈ రెండింటిని కలగలిపి ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల కలయికగా ఒక అర్ధ సమాఖ్యగా భారతదేశాన్ని నిర్మించారు. రాజ్యాంగాన్ని కూడా అలాగే నిర్మాణం చేశారు. ఆ తర్వాత మనం ఏం చేశాము? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాల గురించి, భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాల గురించి పొందుపరిచాము. ఆ తర్వాత వాటి గురించి మనం చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశాం? కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు, శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి చర్చించాం. అయితే రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ విషయాన్నైనా సరే దాన్ని అమలుపరచాల్సి ఉంటుంది. ఎవరు అమలుపరచాలి? ప్రభుత్వాలే అమలుపరచాలి. ఏ ప్రభుత్వాలు అమలుపరచాలి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చెయ్యాలి. మరి గడిచిన ఈ 70 సంవత్సరాల కాలంలో కూడా భారత రాజ్యాంగాన్ని, అందులో ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాలని అమలు పరిచేటప్పుడు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన అనేక సందర్భాలలో వివాదాలు, సమస్యలు తలెత్తడం జరిగింది. మరి ఈ వివాదాలు, సమస్యలు తలెత్తినప్పుడు వివాదాలు, సమస్యలు ఎక్కడ తలెత్తినవి, దానికి గల కారణాలు ఏమిటనే అంశాన్ని పరిశీలించాలి. ఎందుకంటే వివాదాలకు, సమస్యలకు కారణం ఏంటో మనకు తెలిస్తేనే ఆ సమస్యల పరిష్కారానికి ఏ చర్యలు చేపట్టాలి, పరిష్కార మార్గాలు ఏం చూపాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. ఏకకేంద్ర సమాఖ్య అనే కాన్సెప్ట్ గురించి చెప్పినాం. దాంట్లో ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు భారత రాజ్యాంగంలో ఏ అంశాలను పొందుపరిచారో వాటికి సంబంధించిన అంశాల గురించి చర్చించినాం. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చర్చించినాం. వీటిని అమలు పరిచేటప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఈ సమస్యలు రావటానికి గల కారణాలు ఏమిటనేటటువంటి అంశాన్ని కూడా మనం దృష్టి అందించుకోవాలి. అయితే భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు ఎప్పుడు ప్రారంభమైనవి అంటే 1967 తరువాత ప్రధానంగా కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు తలెత్తినాయి. ఎందుకు ఆ ఇయర్ ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1967? ఏంటి దాని యొక్క ప్రాధాన్యత అంటే 1967లో మన దేశంలో 4వ సాధారణ ఎన్నికలు జరిగినవి. 4వ సాధారణ ఎన్నికలు జరిగినాయి. మరి ఏం జరిగింది 4వ సాధారణ ఎన్నికల్లో అంటే కేంద్రం ఏదైతుందో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు మరియు ప్రతిపక్షాలు అధికారంలోకి రావటం జరిగింది. ఆల్మోస్ట్ 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మరియు ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1967 వరకు కూడా మన దేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన పెద్ద వివాదాలు, సమస్యలు రాలేదు. కానీ 1967 తర్వాత సమస్యలు వచ్చినవి. సమస్యలు 1967 ఏం జరిగిందని సమస్యలు వచ్చినాయి? 4వ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత భారత రాజకీయ చిత్రపటం ఒక్కసారిగా మారిపోయింది. భారతదేశం యొక్క రాజకీయ చిత్రపటం మారిపోయింది. ఎలా అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అడుగుతున్నవి అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలి.
రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలి అనే డిమాండ్ రాష్ట్రాలు చేసినవి. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేశాయి. మరి అంతకుముందేముంది అంటే భారతదేశంలో 1947లో స్వాతంత్రం సంపాదించిన నాటి నుండి 1967 వరకు కూడా 20 సంవత్సరాలు 2 దశాబ్దాల పాటు కేంద్ర రాష్ట్రాల మధ్యన ఎందుకు వివాదాలు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చాయంటే 47 నుంచి 67 వరకు 20 సంవత్సరాల కాలంలో కేంద్రానికి రాష్ట్రాల మధ్యన వివాదాలు రాకపోవటానికి 2 కారణాలున్నాయి. ఒకటి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది 67 వరకు, రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కేంద్రంలో కాంగ్రెసే, రాష్ట్రాల్లో కాంగ్రెసే. వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి నెహ్రూ ఉండేవాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉండేవాడు. నెహ్రూనేమో ప్రధానమంత్రిగా ఉండేవాడు 64 వరకు. అదేవిధంగా కేంద్రం రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ 64లో నెహ్రూ చనిపోయినాడు. 67లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల అధికారం, ఈ 2 మార్పులు వచ్చినవి. వచ్చిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉంది, రాష్ట్రాలలో కాంగ్రెసేతర పక్షాలు అంటే ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలు ఉన్నాయి. వీళ్ళు రావటంతోనే మొట్టమొదటి డిమాండ్ ఏంటిది, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేశారు. మరి కాంగ్రెస్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే కాంగ్రెస్కు మొదటి నుంచి కూడా ఒక భయం ఉంది. భయం అంటే కాంగ్రెస్ పార్టీ భయం కాదు. ఏంటా భయం అని అంటే ఆల్రెడీ 1947లో భారతదేశం మత ప్రాతిపదిక మీద విడిపోయింది. దేశంలో అనేక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు అనేక ఉద్యమాలు వచ్చినవి, ప్రాంతీయ సమస్యలు వచ్చినాయి. కాబట్టి భారతదేశం మరొకసారి విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే, విభజించబడకుండా ఉండాలంటే ఇక్కడ కేంద్రం అనేటటువంటిది బలంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యవహరించింది. అది ముందు చూపుతోని, దూరదృష్టితోని చేసినటువంటి ప్రయత్నమే. లేకపోతే భారతదేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే కేంద్రీకరణ చేశారు. కేంద్రం వద్ద బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయటం కానీ, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంచుకోవటం కానివ్వండి, రాష్ట్రాలకు తక్కువ అధికారాలు ఇవ్వటం కానీ చేసింది. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి వీళ్ళు ఏమంటున్నారు, రాష్ట్రాలు తొందరగా అభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. దాంతో కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, వాళ్ళేమో ఈ కాంగ్రెస్ ఏమో దేన్ని కోరుతుంది, కేంద్రంలో కాంగ్రెస్ కేంద్రీకరణ కోరుతుంది, అధికారుల కేంద్రీకరణ ఇలాగే కొనసాగాలని చెప్తుంది. మరి రాష్ట్రాల్లో వీళ్ళేం కోరుతున్నారు, వికేంద్రీకరణ కోరుతున్నారు. కాబట్టి వీళ్ళ డిమాండ్స్, వీళ్ళ యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు ప్రారంభమైనాయి 1967 తర్వాత, 4వ సాధారణ ఎన్నికల తర్వాత. దీన్ని కూడా అనేక సందర్భాలలో బిట్టుగా అడిగిన సందర్భాలున్నాయి. భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు ప్రారంభమైనది ఎప్పటి నుంచి, ఏ ఎన్నికల తర్వాత, 4వ సాధారణ ఎన్నికల తర్వాత ప్రారంభమైంది, 67లో జరిగింది. ఓకేనా. మరి వివాదాలు రావటానికి కారణాలు ఏంటివి, ఏ కారణాల చేత, ఏ సమస్యలు అనేవి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు రావటానికి కారణాలు అనేవి. ఎందుకంటే మనం వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు జబ్బును బట్టి వైద్యుడు ఏ విధంగానైతే వైద్యం చేసి నయం చేస్తాడో, ఇక్కడ సమస్యను బట్టే పరిష్కార మార్గాన్ని కూడా వెతకాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య నుంచి వివాదాలను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలన్నా కూడా ఫస్ట్ సమస్య ఏంటో అవగాహన కావాలి. కాబట్టి భారతదేశంలో గడిచిన ఈ కాలంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన ఎక్కడెక్కడ వివాదాలు వచ్చినాయి, ఏ కారణాల చేత వచ్చినాయి అన్నప్పుడు దీంట్లో మొదటి అంశం ఏంటంటే అధికారాల కేంద్రీకరణ. ఇది ఒక కారణం, ముఖ్యంగా కేంద్రీకరణ జరిగింది, ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే గవర్నర్ వ్యవస్థ. మూడోది ఏంటంటే 356 అధికరణ. తర్వాత ఆర్థిక కారణాలు, అలాగే రాజకీయ కారణాలు, అలాగే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, అదేవిధంగా
ప్రాంతీయ పార్టీలు. నెక్స్ట్ సంకుచిత ధోరణులు. నెక్స్ట్ కేంద్రం జోక్యం చేసుకోవటం లేదా రాష్ట్రాలపై ఆధిపత్యం వహించటం. ఆ తర్వాత రాజ్యాంగేతర సంస్థలు వాటి ప్రభావం. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు. ఒకసారి మీరు వీటిని అంటే నేను సరే చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం దృష్టి అందించుకోవాలి. భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు ఎప్పుడు ప్రారంభమైనవి? 1967 తర్వాత. 67 తర్వాత ఎందుకు ప్రారంభమైనవి మీకు చెప్పాను కూడా. 1967లో భారతదేశంలో ఒక ప్రధానమైన రాజకీయ మార్పు వచ్చింది కాబట్టి సమస్యలు ప్రారంభమైనవి. ఇక్కడ మీకు ఆ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటివో మీకు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు, అంటే స్పష్టంగా రాశాను కారణాలు, ఇంపార్టెంట్ అయిన కారణాలు. ఒకటి, అధికారాల కేంద్రీకరణ. వాస్తవమైన సమాఖ్యలో ఏం జరుగుతుంది అని అంటే కేంద్రానికి తక్కువ అధికారాలు ఇస్తారు, రాష్ట్రాలకి ఎక్కువ ఇస్తారు. వాస్తవంగా రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తారు. కానీ భారతదేశంలో ఏం జరిగిందండి? కేంద్రానికి సంబంధించిన ఈ జాబితా ఏదైతుందో దీంట్లో 97 అంశాలు పొందుపరిస్తే రాష్ట్రానికి సంబంధించిన జాబితాలో కేవలం 66 అంశాలు రాశారు. అంటే ఎందుకు రివర్స్ ఉంది? వాస్తవ సమాఖ్య అంటే ఈ ప్రపంచంలో అమెరికా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో సమాఖ్య ప్రభుత్వానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. అమెరికాలో ఏం చేశారండి? కేంద్రానికి తక్కువ అధికారాలు ఇచ్చి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. కానీ భారతదేశంలో ఏం చేసినారు? కేంద్రానికి తక్కువ ఇచ్చి రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చినారు. ఎక్కడ? అమెరికాలో. కానీ భారతదేశంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చి రాష్ట్రానికి తక్కువ, అంటే రివర్స్ చేసాం, వాస్తవ సమాఖ్యకు విరుద్ధంగా వెళ్ళాం. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉమ్మడి జాబితా అంటున్నాం. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉండేవి అంటే ఆనాడు 47 ఉండే, సరే ఇవాళ 52 ఉండే. నిన్న మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. ఈ ఉమ్మడి జాబితా పైన ఇద్దరికి అధికారం ఉంటుంది. కానీ ఇద్దరికి అధికారం ఉన్నప్పటికీ కూడా కేంద్ర శాసనాలు చేయొచ్చు, రాష్ట్రాలు చేయొచ్చు. కానీ ఇద్దరికి అధికారం ఉంది కాబట్టి ఇద్దరు శాసనాలు చేస్తే, ఒకేసారి చేస్తే, ఒకే అంశంపై చేస్తే, ఇప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమని? 10th క్లాస్ వరకు బోర్డ్ ఎగ్జామ్ అవసరం లేదు అన్నారు. ఓన్లీ 11th క్లాస్ 12th కాదు, ఇంటర్మీడియట్లో మాత్రం ఉంటుంది, మిగతా వాటికి లేదని చెప్పారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే రాష్ట్రం ఏమన్నది? లేదు ఉండాలని చెప్పాం. ఒకవేళ కేంద్రం తీసేసి రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది? కేంద్రం చెప్పిందే నెగ్గుతుంది. ఒక అంశం పైన, ఉమ్మడి జాబితాలోని ఒక అంశం పైన కేంద్రం ఒక శాసనం, రాష్ట్రం మరొక శాసనం, రెండు వేరువేరు శాసనాలు చేస్తే కేంద్ర శాసనమే నెగ్గుతుంది. అంటే ఉమ్మడి జాబితా పైన కూడా పరోక్షంగా ఎవరికి ఉంది అధికారం? కేంద్రానికే. ఇంకో సమస్య మనం అనుకున్నాం, అవశిష్ట అధికారాలు. అవశిష్ట అధికారాలు అనగా ఈ మూడు జాబితాల్లో చేరని విషయాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో చేరని విషయాలు, కొత్తగా వచ్చే విషయాలను అవశిష్టాలు. ఇవి ఎవరికి చెందుతాయి? కేంద్రానికే. అంటే కేంద్ర జాబితాలో ఎక్కువ అంశాలు ఉన్నవి, ఉమ్మడి జాబితా పైన పరోక్షంగా కేంద్రానికి అధికారం, అవశిష్ట అధికారాలు కూడా కేంద్రానికే చెందుతాయి. అధికారాలు ఏం జరిగినవి? కేంద్రీకరణ జరిగింది. ఇంకో దారుణమైనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ఈ జాబితాలోని అంశాలపై కూడా కేంద్రం శాసనాలు చేయవచ్చును. అందుకనే సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కరే చెప్పాడు, భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా పనిచేస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగా పనిచేస్తుంది. కేంద్ర జాబితా పైన కేంద్రమే శాసనాలు చేస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితా పైన కేంద్రమే శాసనాలు చేస్తుంది, ఉమ్మడి జాబితా పైన వాళ్ళకి అధికారం ఉంది, అవశిష్ట అధికారాలు కూడా వాళ్ళకే చెందుతాయి. అంటే ఏమైంది? కేంద్రీకరణ జరిగింది. ఈ కేంద్రీకరణ జరిగినటువంటి అంశాన్ని
గతంలో కేంద్రంలో కాంగ్రెసే ఉంది, రాష్ట్రాల్లో కాంగ్రెసే ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నా నెహ్రూతోని పరిష్కరించుకున్నారు. కానీ ఎప్పుడైతే రాష్ట్రాలలో ప్రతిపక్షాల అధికారంలోకి వచ్చాయో వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించాలి, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి, అధికారాల పంపిణీ మళ్ళీ చేయాలి అని చెప్పే డిమాండ్ చేసినవి రాష్ట్రాలు. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. కాబట్టి ఈ కేంద్రీకరణ వలన కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు అనేవి ప్రారంభమైనవి, అంటే జరిగినవి. నెక్స్ట్ గవర్నర్ వ్యవస్థ అంటున్నాం. మీకు ఇంతకుముందు నేను పదే పదే చెప్పాను కూడా, గవర్నరు రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తాడు. గవర్నర్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆయన ఆమోదం లేనిది ఏ బిల్లు శాసనం కాదు. ఒక బిల్లు శాసనంగా మారాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం గవర్నర్ ద్వారానే జరుగుతాయి. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అంశాలు, కార్యనిర్వహణ మొత్తం గవర్నర్ ద్వారానే జరుగుతాయి. ఆఖరికి హైకోర్టు విధించిన శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే కూడా దాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉన్నది. అంటే గవర్నర్ రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడు. రాష్ట్ర పరిపాలనలో రాష్ట్రాధిపతి, రాష్ట్ర రాజ్యాంగాధిపతి. కానీ ఆ గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి అనగా కేంద్రం. గవర్నర్ యొక్క పదవీ కాలాన్ని పొడిగించేది రాష్ట్రపతి అనగా కేంద్రం. గవర్నర్ని తొలగించేది రాష్ట్రపతి అనగా కేంద్రం. గవర్నర్ని బదిలీ చేసేది రాష్ట్రపతి అనగా కేంద్రం. అంటే గవర్నర్ విషయం పైన అన్ని నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? కేంద్రం, రాష్ట్రపతి తీసుకుంటాయి. తద్వారా అంటే గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్రం రాష్ట్రాలపైన పెత్తనం చేస్తుంది. ఇది మీకు చాలా సందర్భాలలో ప్రతిపక్షాలు అధికారులు ఉన్న రాష్ట్రాలు ఇది కనిపిస్తుంటుంది. ఇవాళ మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీకి మధ్యన సంఘర్షణ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నర్ ఏమో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, వాళ్ళ చేత నియమించబడ్డ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి. అక్కడ మమతా బెనర్జీ ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి వాళ్ళ మధ్యన సంఘర్షణ అనేటట్టు అది కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదానికి కారణమవుతుంది. ఇకపోతే 356 అధికరణ, దీనిపైన నేను ఎంత చెప్పినా తక్కువే. ఎందుకని అని అంటే ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ 356. భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమైన అధికరణ ఏదన్నా ఉందంటే 356. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అధికరణ వివాదాస్పదం కాదు, అధికరణని వినియోగించిన తీరు వివాదాస్పదం. రాజ్యాంగం యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క ఉన్నతత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది? రాజ్యాంగాన్ని అమలుపరచడం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం ఫెయిల్ అయితే అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఇక్కడ రాశారు. కానీ జరిగింది ఏమిటి అంటే కేంద్రంలో అధికారాల్లో ఉన్నటువంటి పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఇతర పార్టీలు, ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలని ఇష్టం వచ్చినట్టుగా రద్దు చేశారు. ఉదాహరణకి 1977లో జనతా ప్రభుత్వం ఏం చేసింది? 9 కాంగ్రెస్ ప్రభుత్వాలని రద్దు చేసింది. కేంద్రంలో ఉన్నటువంటి జనతా ప్రభుత్వం 9 కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసింది 77లో. 1980లో రివర్స్ అయ్యింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇదే 9 రాష్ట్రాల్లో జనతా ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వాలను రద్దు చేశారు. ఒక్క కలం పొడితోని 9 తలలు ఎగిరిపోయినవి. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 356 అధికారాన్ని అన్నిసార్లు దుర్వినియోగం చేశారు. ఇది నేను చెప్పింది కాదు, మనం చెప్పేది కూడా కాదు. మీకు 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏమని చెప్పిందంటే భారతదేశంలో 356 అధికారాన్ని 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని చెప్పింది. ఎన్నిసార్లకు పైగా? 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని పేర్కొన్నది. ఎవరు? రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ నేతృత్వంలో ఉన్న కమిషన్ తేల్చి చెప్పింది 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని. కాబట్టి 300. ఇంకోటండి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకోదు. ఎవరు రద్దు చేస్తారు? పక్కోడి ప్రభుత్వాన్ని, ఇతర పార్టీల ప్రభుత్వాలను రద్దు చేస్తారు. అందువల్లనే వివాదం అనేటటువంటిది తలెత్తింది. దీని తర్వాత ఆర్థిక కారణాలు. మన దేశంలో ఇప్పటికి కూడా రాష్ట్రాలు తమకు ఎక్కువ ఆర్థిక వనరులు కావాలని కోరుకుంటున్నవి.
వచ్చే ఆదాయం మొత్తం కేంద్రానికి వెళ్ళిపోతుంది, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటే లేదు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మన ఆర్థిక కారణాల సమస్య ఏంటంటే, ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక 100 రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి. దీంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది. ఇక 50 మిగులుతుంది. ఈ 50 పరిస్థితి ఏంటయ్యా అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో దాంట్లో 20 నుంచి 30% వెనకడుగు ముందడుగు రకరకాల వస్తాయి కదా, ఎన్నికల కోసం తీసుకొచ్చే వాటి కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత 5 నుంచి 10% వరకు దేనికోసం ఖర్చు పెడుతున్నారు అంటే, మనకు 2 మిత్రులు ఉంటారు. ఒకటి అతివృష్టి, 2 అనావృష్టి. వస్తే కరువు అని వస్తుంది, లేకపోతే వరదలను వస్తాయి. 2 వస్తే 2 నష్టమే. దీనికోసం ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తం దీనికోసం ఖర్చు పెట్టిన తర్వాత మరి పరిస్థితి ఏమిటి? నువ్వు ఓ ప్రాజెక్టును కట్టాలంటే డబ్బులు ఉండవు, ఓ పరిశ్రమను స్థాపించాలంటే రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు. కాబట్టి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? కేంద్రం మీద ఆధారపడుతున్నాయి. కేంద్రం ఇవ్వటానికి సిద్ధంగా లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు రావటానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలు కూడా ఒకటి. ఆ తర్వాత రాజకీయ కారణాలు అంటున్నాం. రాజకీయ కారణాలంటే, మన దేశంలో కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉండేటటువంటి విభేదాలు కూడా కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు రావటానికి కారణమవుతుంటాయి. ఉదాహరణకి 2002లో కేంద్రంలో వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, బీజేపీ అధికారంలో ఉంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులంతా తీసుకెళ్ళి సోనియా గాంధీ అస్సాంలోని గౌహతిలో మీటింగ్ ఏర్పాటు చేసి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన. రాజకీయ కారణం అంటే చెప్తున్నాను. జరిగితే 2007కు వచ్చేసరికి రివర్స్ అయింది. రివర్స్ అంటే కేంద్రంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ అధికారంలో ఉంది, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో. వీళ్ళు ఏం చేసినారు? మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని, కేంద్రంలో అధికారాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మా బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రతిపక్షాలు, ఎన్డీఏకి సంబంధించిన రాష్ట్రాల అధికారాల్లో ఉన్నటువంటి చోట సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. అంతేంటిది? రాజకీయ కారణాలు అనేటటువంటివి మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు రావటానికి కారణమవుతున్నది. అలాగే రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని కోరుతున్నాయి. 1967 ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాలు దీనిపైన చర్చ చేసినవి. ఎలా అంటే, ఆనాటి మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ కావచ్చు, అలాగే మరి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ డిమాండ్ చేశారు. ఏమని అంటే, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అనేది చాలా డిఎంకే ప్రభుత్వం, తమిళనాడు డిఎంకే ప్రభుత్వం, వీళ్ళంతా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వటానికి కేంద్రం సిద్ధంగా లేదు. మరి కేంద్రమేమో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వద్దంటుంది, రాష్ట్రాలు కోరుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు రావడానికి ఒక కారణం ఏంటంటే, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనే డిమాండ్ కూడా ఒకటి. దీనిపైన మనకి 1982 ఆ ప్రాంతంలో భారత రాష్ట్రపతిగా పనిచేసే నీలం సంజీవ్ రెడ్డి ఢిల్లీలోని ఒక వేదికపై నుండి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చెప్పినాడు, భారతదేశంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనే అంశం పైన జాతీయ స్థాయిలో చర్చ జరగాలని. అంటే ఎప్పటి నుంచో రాష్ట్రాలు తమకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నాయి, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అలాగే ప్రాంతీయ పార్టీలు అంటున్నాం. ప్రాంతీయ పార్టీలు అంటే, ప్రాంతీయ పార్టీలు ఎంతసేపు ఉన్నా కూడా వాటి యొక్క ప్రయోజనాన్ని, తమ ప్రాంత ప్రయోజనాన్ని కోరుకుంటే దీంట్లో కొన్ని సందర్భాలలో వాస్తవికత కూడా ఉండవచ్చును. ఎలా అని అంటే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ కావాలి, ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అని కోరుతున్నాయి. ఇది దీంట్లో ఒక రీజన్ ఉంది దాని. ఎందుకని అంటే, ఈవెన్ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పాడు, విడిపోతుంది కాబట్టి సొంత రాజధానిని ఏర్పాటు చేసుకోవాలన్నా, లేకపోతే అక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలన్నా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పారు. కానీ తర్వాత ఏం జరిగింది? తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కింది. అలాంటి సందర్భంలో రాష్ట్రాల కోరికలో వాస్తవికత కూడా ఉండొచ్చు
అదే మనం కొట్టిపోయాడు. అయితే అన్ని సందర్భాల్లో ఉంటుందని కాదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, వాళ్ళు ఒకటి కోరినారు గతంలో, ఏమని, మాకు భారత ప్రభుత్వంతో కానీ భారతదేశంతో కానీ భారత రాజ్యాంగంతో కానీ సంబంధం లేకుండా మేము సపరేట్గా స్వయంగా పరిపాలించు, అలాంటి వాటిని మనం సమర్థించము. ఆంధ్రప్రదేశ్ డిమాండ్ సమంజసం అది కాదు. అందువల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అన్నప్పుడు ఇక్కడ రాకపోయినా వీళ్ళు గొడవ చేస్తారు, అక్కడ రాకపోతే వాళ్ళు ఇంకో రకమైన గొడవ చేస్తారు. కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాల కారణాలు అదొకటి. ఇకపోతే అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అదేవిధంగా సంకుచిత ధోరణులు అన్నాం. సంకుచిత ధోరణులు అంటే ఇవి కొన్ని ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది ఇది వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము భారతదేశం నుంచే విడిపోతామంటున్నారు. దాన్ని ఎవడు సమర్థించాడు? మీరు అస్సాంలో గతంలో ఉల్ఫా తీవ్రవాదులు గోడలపై రాసేవాళ్ళు ఏమని, భారతీయ కుక్కల్లారా వైదొలగండి, మరి నువ్వెక్కడున్నావు రాబాయ్ అని అంటే నేను ఇక్కడే ఉన్నా కానీ మేము సపరేట్గా ఉంటామని చెప్పి డిమాండ్. అలాంటివి వచ్చినప్పుడు దాన్ని సంకుచిత ధోరణి అంటాము. అలాగే కేంద్రం జోక్యం చేసుకోవటం. భారత రాజ్యాంగంలోని 249, 365 ఈ 2 అధికరణలు కూడా కేంద్రం రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఎలా? 249 ప్రకారం రాజ్యసభ 2/3 మేరతోని ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే, రాజ్యసభ 2/3 మేరతోని ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశం పైన కేంద్రం శాసనం చేయవచ్చును. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశం పైన కేంద్రం శాసనం చేయవచ్చును. 365 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కావచ్చు, ఒక రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే దాన్ని ఆ రాష్ట్రం పాటించకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించవచ్చు, దాన్ని రద్దు చేయవచ్చు, దానిపైన చర్యలు తీసుకోవచ్చు. అలా కేంద్రం అనేక సందర్భాల్లో రాష్ట్రాలపైన జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నవి. అలాగే రాజ్యాంగేతర సంస్థల ప్రభావం అంటున్నాం. రాజ్యాంగేతర సంస్థల ప్రభావం అంటే ఇక్కడ మీరు చాలా సింపుల్గా అర్థం చేసుకునే అంశం ఏంటంటే భారతదేశ అభివృద్ధికి అవసరమైన సామాజిక ఆర్థిక ప్రణాళికలు తయారు చేసేది ఎవరు? ప్రణాళికలు రూపొందించేది ఎవరు? గతంలో ప్రణాళిక సంఘం ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్ ఉన్నది. ఇది ప్రణాళికలు రూపొందించి ఎవరికి ఇస్తుంది? కేంద్ర క్యాబినెట్, కేంద్ర మంత్రి మండలికి ఇస్తుంది. వీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ ప్రవేశపెడతారు? పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఇది దేనిగా మారుతుంది? చట్టాలుగా మారుతుంది. మరి చట్టాన్ని ఎవరు అమలుపరచాలి? కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు అమలుపరచాలి. ఈ 2 అమలుపరచాలంటే వీళ్ళకు నిధులు కేటాయించేది ఎవరు? కేంద్ర ఫైనాన్స్ కమిషను. ఈ ఫైనాన్స్ కమిషన్ కేటాయించినటువంటి నిధులని ఖర్చు పెట్టిన తర్వాత దీన్ని తనిఖీ చేసేది ఎవరు? కాగ్. ఒక్కసారి చూడండి, ఇందులో నేను చెప్పినటువంటి అంశాలలో అన్నీ కేంద్రం చేతుల్లోనే ఉన్నవి. నీతి ఆయోగ్ కేంద్రం, ప్రధానమంత్రి దీనికి చైర్మన్, కేంద్ర క్యాబినెట్ ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి, పార్లమెంట్ కేంద్రంలోనే ఉంటుంది. చట్టమైన తర్వాత అమలు పరిచేటప్పుడు రాష్ట్రం వస్తుంది. మరి మళ్ళీ నిధులు కేటాయించేది ఎవరు? కేంద్ర ఫైనాన్స్ కమిషన్. దాన్ని తనిఖీ చేసేవారు కాగ్. కాబట్టే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే భారతదేశ రాజకీయ వ్యవస్థ పనిచేసేటప్పుడు అటు కేంద్రంగా ఇటు రాష్ట్రాలు పనిచేసేటప్పుడు ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి, కానీ ఇవన్నీ కేంద్రం వద్దనే ఉంటవి. కాబట్టే ఈ రాజ్యాంగేతర సంస్థల యొక్క పనితీరు కూడా మన దేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలు రావడానికి కారణమవుతుందనే మాట వాస్తవము. దీన్ని గమనించాల్సినటువంటి అంశం ఉన్నది. సో ఇవి భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు రావటానికి గల కారణాలు, సమస్యలు. మరి సమస్యల పరిష్కారానికి 1967 నుంచే ఓ ప్రయత్నం చేసినారు. 66లో వేసినా కూడా 67 నుంచి ఓ ప్రయత్నం చేశారు. అనేక కమిషన్లు వచ్చినవి. ఆ కమిషన్లు చేసినటువంటి సూచనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే భారతదేశ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ టాపిక్ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. రైటా? ఇదంతా మనం సీక్వెన్స్లో వస్తున్నాం. కాన్సెప్ట్ చెప్పినాం ఫస్ట్, ఆ తర్వాత ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు చెప్పాం, ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య గల సంబంధాలు చెప్పాం, ఆ తర్వాత అమలు జరిపేటప్పుడు వచ్చిన సమస్యలు, వాటి కారణాలు చెప్పాం, ఆ తర్వాత ఈ పరిష్కార మార్గాలు ఒకటి చెప్పేస్తే దీనికి సంబంధించిన టాపిక్ కంప్లీట్ అవుతుంది. రైటా? ఓకే.